ఒక్క గదిలో ఇవ్వలేరు. ఎవరైనా వస్తే బాగుండు. ఎవరైనా వస్తే బాగుండు. ఎవరు? నేను ప్రార్థన. నా పేరు ప్రార్థన. ఎందుకు వచ్చారు? నీ హృదయంలో గదులన్నీ ఖాళీగా ఉన్నాయి, నా ప్రార్థనతో నింపుదామని. ప్రార్థన పేరు వింటేనే బోరింగ్గా ఉంది. నీకు ప్రార్థన ఇప్పుడు చాలా అవసరం. లేదు, వెళ్ళు వెళ్ళు, తర్వాతకి రా. వెళ్ళు వెళ్ళు. వేరే ఇంకెవరైనా వస్తే బాగుండే. అందరూ రావాలి. ఎవరు? నా పేరు చింత. ఏం కావాలి? మీరు యజ్ఞం చదువుకున్నారు కదా, తీసుకుంటే కూర్చో. చెప్పండి. యజ్ఞం బాగా చదివావా? మంచిగా రాశాను. మార్కులు బాగానే వచ్చినాయా? లేదు. క్వశ్చన్ బాగానే రాసావా? తెలీదు. ఇంకెంతసేపు నువ్వు చింతపడు. ఇప్పుడు నుంచి నేను చింతపడు. సరే, నేర్చుకో. చింతపడు. ఇంకెవరైనా వస్తే బాగుండే. ఎవరు? నా పేరు తప్పు. చెప్పండి. నువ్వు ఎప్పుడన్నా అబద్ధం ఆడవా? ఆడాను. నా చిన్న కాలంలో దొంగతనం, అబద్ధం, పెద్దవాళ్ళని కొట్టడం, తిట్టడం చేశాను. మరి ఎందుకు ఇప్పుడు ఆపను? అబద్ధం చెప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి చిన్న ఆపేస్తున్నాను. అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ పనులు చేయొచ్చు. అవి చిన్నతనే కదా, చేయొచ్చు. అయితే సరే, మరి మా ఫ్రెండ్ దగ్గర కలర్ఫుల్ రబ్బర్ ఒకటి ఉంది, నేను రేపు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఇప్పుడు మంచిగా. సరే. ఒక భారం దిగిపోయినట్టయింది. ఎవరు? నా పేరు పగ. చెప్పండి. నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ అన్నయ్య నీ కాన్ని దొంగతనం చేసుకొని వెళ్ళాడు కదా, దానికి నువ్వు పగ తీర్చుకోవా? అవునా? ఎప్పుడు నాకు గుర్తులేదు. ఎప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైనా మా అన్నయ్య వచ్చినప్పుడు పగ తీర్చుకుంటాను, కొడతాను, తిడతాను. ఇప్పుడు మంచిది. సరే. మా అన్నయ్య ఎట్లయినా వచ్చినప్పుడు ఖచ్చితంగా తిట్టాలి, కొట్టాలి. ఎవరు? నువ్వు బాగా చదువుతున్నావు అంటే. మీ పేరు ఏం పేరు? ముందుగా చదువు. పర్యాధ్యానమా అంటే? నువ్వు ఈ మధ్యన బాగా చదువుతున్నావు అంట. అవును. నా చిన్నతనంలో నేను సెల్ ఫోన్ ఎక్కువ చూసేది, ఇప్పుడు చూడడం లేదు. అందుకే మంచిగా చదువుకుంటున్నాను. సెల్ ఫోన్ చూడు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ చూడేం కాదు. అదేంది అలా అంటున్నావు? నీ మనసుకు 32 ఉంటుంది అంతే, చూడు, ఏం కాదు. సరే, ఇప్పటి నుంచి చూస్తాను. చూడు. ఎవరు? నా పేరు అద్దం. చెప్పండి. చెప్పండి. నీ రంగుని బట్టి వచ్చా. చెప్పండి. ఆ ప్యాంట్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, అసలు జీన్స్ ప్యాంట్ లేదు నీకు, ఆ జుట్టు ఏంట్రా బాబు అలా ఉన్నా, అసలు ఫ్యాషన్ లేదా నీకు? మీ ఫ్రెండ్స్ నేర్చుకో. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రీల్స్ చేస్తారు. నువ్వు అన్నావు దేనికి పనికిరావు, మస్తు మనిషివేనా? సరే, కొంచెం స్టైల్ చేయరా బాబు. సరే, ఇప్పుడు వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుంటాను. వెళ్ళి అది మంచిగా హెయిర్ స్టైల్ తీసుకో. చేయించుకుంటాను. ఇంకా అర్థం ఆడమని చెప్పాను కదా. ఆడుతాను. చింతపడమన్నానుగా, చింతపడి ఆడుతున్నాను. చిన్న పడుతున్నాను. పగ తీర్చుకోమన్నా కదా, పగ తీర్చుకుంటాను. చూస్తున్నాను. అందం చూసుకోరా బాబు. చూసుకుంటాను. ఫోన్ చూడు. చూస్తున్నాను. బాగా తీర్చుకుంటున్నాను. చింతపడుతున్నాను. చెప్పంగా అబద్ధం ఆడమని. అబ్బాయి చూసుకో, అందం చూసుకో. ఆపండి. చెప్పారు చేస్తూనే ఉన్నా కదా, మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ చేసే కన్నా ఇంకెవరైనా వస్తే బాగుండు, ప్రశాంతంగా ఉండు. ఎవరు? నేను ప్రార్థన. మీరు తర్వాతకి రమ్మన్నారు కదా. ఓకే. హాల్లో ఖాళీనే ఉంది, అక్కడ ఉండొచ్చు మీరు. నేను హాల్ని కాదు చూడాల్సింది, అన్ని గదులు చూడాలి నేను. బయదేందబ్బా నాన్న, ఒక వచ్చినప్పుడు ఇట్లా చేస్తుండే, చూపించాలని అనట్లేదు. సరే, చూపిస్తా పదా. కిచెన్. చింత.
దీనివల్ల నీకేం ఉపయోగం? ఇది నా ఇంతకుముందుకు ఎగ్జామ్స్ రాసినప్పుడు దాంట్లో క్వశ్చన్స్ రాసా, మ్యాథ్స్ వచ్చాయా అని అడుగుతున్నా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ చింత యావత్తు బాధలను మొత్తం దేవుని మీద వేయము అని ఉంది. అవును. కానీ నీవు చింత మొత్తం నీ మీద వేసుకుంటున్నావు. ఇప్పటికైనా గ్రహించు. ఇప్పుడు దేవుని దగ్గర క్షమింపని అడుగుతాను. దేవ మరి వేసే నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అవును వేసే మరి చింత అంతా నా మీదనే వేసుకున్నాను. మరి వేసే చింత నీ మీద వేసిలానే సహాయం చేయమని వేసి నామలడి వేడుకున్నాం తండ్రి. ఆమె నమ్మిక, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. నెక్స్ట్ దీని పేరు బెడ్రూమ్ తప్పు. ఓకే, అది నీకు ఏం హెల్ప్ చేసింది? అది నా చిన్నతనంలో నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు ఆడావా? అబద్ధాలు ఆడితే ఏం కాదు, ఆడు చిన్నవే కదా అని నా కన్నులు తెరిపించింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు పరిపూర్ణుడు కనుక మనం అందరము కూడా పరిపూర్ణమే. కాబట్టి అది నీ కన్నులను తెరవదు, అది నీ మనోనేత్రాలను గుడ్డిత్రాలను కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ఇప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాను. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. అవునేసే మరి తప్పులు వేసే మరి మీ మనోనేత్రాల గుడితనం కలుగజేస్తున్నాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించమని అడుగుతున్నాం ప్రభు. వేసే వేసే నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసే నామలడి వేడుకున్నాం తండ్రి. ఆమె దేవుని కృప ఎంత ఇప్పుడు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇంకో సెకండ్ బెడ్రూమ్ పగ. ఇది నీకు ఏ విధంగా హెల్ప్ చేసింది? నా చిన్నతనంలో మా అన్న కారు దొంగతనం చేస్తే వచ్చి దొంగతనం చేసింది కదా, మరి నువ్వు మీ అన్న మీద పగ తీర్చుకో అని చెప్పింది. పరలోక ప్రార్థనలో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీ రుణస్తులను క్షమించిన ప్రకారము దేవుడు మీ రుణస్తులను క్షమించును. కావున నీవు నీ అన్నని క్షమించిన ఎడల దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడు నీ అన్నని క్షమించు. దేవుని దగ్గర అడుగుతాం. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. మరి అవునేసి మరి ఇంతసేపు ప్రభు మరి పగకి వేసి నేను వేసి తొందరపడ్డాను ప్రభు. మా నన్ను క్షమించండి. మా అన్నని క్షమించినప్పుడు ప్రభు మీరు నన్ను క్షమిస్తారని అడుగుతున్నాం. చిన్న ప్రాథమిక కాళ్ళు చింత చేర్చుకోమని వేసి నామలడి వేడుకున్నాం తండ్రి. ఆమె నెక్స్ట్ క్షమించుట అంటే వేడి వారిని మనం క్షమించడానికి సహాయం చేసిన దేవుడు. దీని పేరు డ్రాయింగ్ రూమ్. పర్యాధ్యానం. ఓకే, ఇది నీకు ఏ విధంగా హెల్ప్ చేసింది? అంటే మా ఫ్రెండ్స్ స్టైల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వాళ్ళు రీల్స్ పెడుతున్నారని నన్ను పెట్టమని చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పైన వాటిని దృష్టి ఉంచాలి, కానీ లోకంలో ఉన్న వాటిని మనం చూడొద్దు, వాటిని దృష్టించకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకుంటాం. దేవానికి ఉన్నాళ్ళకి స్తోత్రాలు ప్రభు. అవునేస్తే మరి మేము పైన ఉన్న తలంతా చూడాలి, కానీ కింద ఉన్న వాటిని చూస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. పైన ఉన్న వాటిని మేము చూసేలానే సహాయం చేయమని ఏస్తున్నాంలో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఏకాగ్రత దేవుని వల్ల తిరిగి ఏకాగ్రత నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రేయర్ రూమ్. దీని పేరు అద్దం. ఓకే, దీనివల్ల నువ్వు ఏం గ్రహించినావు? అంటే నా హెయిర్ స్టైల్, నా ఫేస్, నా డ్రెస్ని గురించి చెప్పింది. దేవుడి వాక్యం ఆది కాండం నుంచి ఏం చెప్తుందంటే, నరులను దేవుడు తన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలో దేవునికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలో దేవునికి మాత్రమే తెలుసు. అవును, ప్రే చేసుకున్నాం. దేవా మరి అవునేసి నువ్వు సృజించిన మమ్మలను నీ స్వరూపం మందు మమ్మల్ని సృజించావు కనుక ప్రభు, మరి ఈ అద్దం నన్ను మోసగించింది ప్రభు. మరి నువ్వు వేసే మరి నువ్వు ఎట్లా అయితే సృజించావు మేము అట్లనే ఉండాలని సహాయం చేయమని ఏసునామములో వేడుకున్నాం తండ్రి. దేవుని ప్రతిరూపంలాగానే మనం ఉన్నాం. చెప్పు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎక్కడైనా ప్రయాణాల్లో ఖాళీగా కూర్చొని ఉంటే మన హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. లేదంటే మన హృదయ గదులలో ఇవన్నీ
మనలో ఉంటాయి, వస్తాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మన హృదయం ఎప్పుడు ప్రార్థనతోనే నింపుకుందాం. ఓకే, ఇంకోసారి ఎప్పుడు నేను సమయం దొరికినప్పుడల్లా నేను ప్రార్థన చేసుకోవడమే తప్ప నేను వేరే పని చేయను. వ్యర్థమైన వాటిని అన్నిటినీ నేను లోపలికి చేర్చుకొని ప్రార్థన వల్లనే నా విశ్వాసం నింపుకుంటాను.